మెగా ఫ్యాన్స్ దెబ్బకు నెత్తికెక్కిన దిల్ బ్రదర్స్ కళ్ళు నేల చూపులు చూస్తున్నాయి. ఏదో సినిమా పరిశ్రమ మొత్తం తమ చెప్పు చేతుల్లో ఉన్నట్టు, తాము ఎవరినైనా తొక్కుంటూ వెళ్తామని, తమకు సినిమా పరిశ్రమలో ఎదురే లేదని అహంకారం, బలుపు, మదం మూడు సమపాలలో మెలవించి మాట్లాడిన శిరీష్ రెడ్డికి మెగా ఫ్యాన్స్ దెబ్బకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఇన్ని రోజులు తోటి నిర్మాతలను ఎదగనివ్వకుండా, ఎవరికీ సినిమా హాలు దక్కకుండా, సినిమా రిలీజ్ చేయనివ్వకుండా అడ్డుపడుతున్న ఈ బలుపు బ్రదర్స్ ఎవడైతే నాకేంటి అన్న ధోరణిలో రామ్ చరణ్ గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి తప్పుడు కూతలు కూశారు. ప్రతి ఫంక్షన్ లో గేమ్ చేంజర్ నష్టాల గురించి మాట్లాడటమే కాకుండా దిల్ రాజు బ్రదర్ శిరీష్ రెడ్డి మరో అడుగు ముందుకేసి రామ్ చరణ్ కనీసం ఫోన్ చేయలేదు, పరామర్శించలేదు అంటూ ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడారు. ఒక్కసారి మెగా ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో రివర్స్ అయ్యారు. జూన్ 4న నితిన్ హీరోగా దిల్ బ్రదర్స్ నిర్మించి రిలీజ్ చేస్తున్న తమ్ముడు సినిమాని బాయ్కాట్ చేయమని ఫ్యాన్స్ మొత్తానికి పిలుపునిచ్చారు. మరలా ఇలాంటి వాగుడు వాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రామ్ చరణ్ ఏమైనా మీకు గేమ్ చేంజర్ లో పార్ట్నరా? నష్టాలు వస్తే డబ్బులు వెనక్కి ఇవ్వడానికి, లాభం వస్తే మీరేమైనా రామ్ చరణ్ కి ఇస్తారా అని ప్రశ్నించారు. అంతేకాకుండా అల్లు అర్జున్, అరవింద్ ని అదే సమయంలో కీర్తించడం వల్ల మెగా ఫ్యామిలీలో గొడవలు పెడుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదే విధంగా కంటిన్యూ అయితే దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి వచ్చే సినిమాలు మెగా ఫ్యాన్స్ బాయ్కాట్ చేస్తారని హెచ్చరించారు. ఈ దెబ్బకి దెయ్యం దిగి వచ్చినట్లయి దిల్ రాజు బ్రదర్ శిరీష్ రెడ్డి తమకు మెగా కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయని, వారి సహకారం మాకు చాలా వరకు ఉందని, మేమేమైనా తప్పు మాట్లాడితే దానివల్ల ఎవరు బాధపడినా కూడా మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటున్నామని, పెద్ద మనసుతో తమను క్షమించాలని ఒక పత్రికా ప్రకటనలో రిలీజ్ చేశారు. బురదలో కాలేయడం ఎందుకు, మళ్ళీ కాళ్ళు కడుక్కోవడం ఎందుకు? ఎంతైనా దిల్ రాజు బ్రదర్స్ పరిస్థితి చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నట్టుంది. సినిమా అనేది వ్యాపారం. లాభాలుంటాయి, నష్టాలుంటాయి. లాభాలు వస్తే మీ గొప్ప, నష్టాలు వస్తే ఎదుటివాడు తప్ప. ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పాలి.